హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్ట్రైట్ టు ద పాయింట్. ఆస్కార్ 100 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కేటగిరీని అనౌన్స్ చేస్తూ పోస్ట్ వేశారు. సో ఆ కేటగిరీ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను, చూడండి. స్టంట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ ద మ్యాజిక్ ఆఫ్ మూవీస్. మూవీస్ అనేది ఒక మ్యాజిక్ అయితే స్టంట్ అనేది అదొక భాగం. నౌ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆస్కర్స్. సో ఇప్పుడు ఆ స్టంట్స్ అనేవి ఆస్కార్ లో కూడా ఒక భాగమైంది. ద అకాడమీ హెస్ క్రియేటెడ్ ఏ న్యూ యాన్యువల్ అవార్డ్ ఫర్ అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్. స్టంట్ డిజైన్ లో ఎవరెవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తూ బిగినింగ్ విత్ ద 100th ఆస్కర్స్ ఇన్ 2028, 2028 నాటికి ఆస్కార్ మొదలుపెట్టి 100 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా హానరింగ్ ఫిలిమ్స్ రిలీజ్డ్ ఇన్ 2027. 2027లో ఏదైతే ఏ సినిమాలు స్టంట్ పరంగా మంచి ఖ్యాతిని, స్టంట్ పరంగా టెక్నికాలిటీ పరంగా స్టంట్ యొక్క పరిధిలో ఎవరెవరైతే ది బెస్ట్ స్టంట్ ని చేజెక్కించుకున్నారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ప్రకటించబడును అని చెప్పేసి వాళ్ళు రెఫర్ చేస్తూ పైన స్టంట్ అని చెప్పేసి ఒక సినిమా శాంగ్జీ అనేటువంటి సినిమా ఒక డిజైన్ వేశారు, ఒక ఫోటో వేశారు. అలాగే దాని కింద స్టంట్ డిజైన్, ఆ డిజైన్ దగ్గర రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ లో చేసినటువంటి ఒక స్టంట్ ని వాళ్ళు రెఫర్ గా వేశారు. అలాగే కింద ఆస్కార్ అని చెప్పేసి గోస్ట్ ప్రోటోకాల్, టామ్ క్రూజ్ గోస్ట్ ప్రోటోకాల్ సినిమాలోంచి ఏదైతే మనకి ఆ దుబాయ్లో బూర్జ్ ఖలీఫా స్టంట్ ఉంటుంది కదా, ఆ యొక్క పిక్చర్ వేయడం జరిగింది. టామ్ క్రూజ్ వాడినటువంటి పిక్చర్ పైన రామ్ చరణ్ గారి పిక్చర్ వాడడం అనేది నిజంగా అసలు RRR సినిమా ఎంత అచీవ్మెంట్ పొందిందో మనందరికీ తెలిసిందే. ఆస్కార్ లో అవార్డు కైవసం చేసుకుంది. ఈ నెల తర్వాత కూడా 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆస్కార్ ఒక అవార్డుని ప్రకటిస్తే, ఒక కేటగిరీని ప్రకటిస్తే దాంట్లో రామ్ చరణ్ గారి ఆర్ఆర్ఆర్ స్టంట్ ని వేయడం అనేది ట్రూలీ రామ్ చరణ్ గారి యొక్క గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ నిదర్శనం ఈ యొక్క పోస్ట్, అకాడమీ వాళ్ళు వేసినటువంటి పోస్ట్. సినిమా రిలీజ్ అయ్యి ఇన్నేళ్ళు అయినా సరే రామ్ చరణ్ తాలూకు ఇంపాక్ట్, యాక్షన్ లో ఇంపాక్ట్ ఏ రకంగా ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ అనేటువంటి సినిమా తర్వాత రామ్ చరణ్ గారికి గ్లోబల్ వైడ్ గా ఎంత ఖ్యాతి వచ్చిందో, మెగా పవర్ స్టార్ నుంచి కష్టపడి ఆర్ఆర్ఆర్ లో తను చేసినటువంటి స్టంట్లకు గాను ఈ రోజు ఈ అచీవ్మెంట్, ఈ రోజు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆస్కార్ ఒక కేటగిరీ అనౌన్స్ చేస్తే దాంట్లో రామ్ చరణ్ తాలూకు యాక్షన్ పిక్చర్ ని వేశారు అని అంటే ట్రూలీ ఈజ్ ఎ గ్లోబల్ స్టార్. ఇంకా గ్లోబల్ స్టార్ అనడానికి ఎంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు, చాలా గర్వపడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు చేయబోయేటువంటి పెద్ది కూడా ఒక మట్టి సినిమా. ఆర్ఆర్ఆర్ అనేది ఒక మట్టి సినిమా, మన మట్టి వీరుల తాలూకు సినిమా అది. సో దాన్ని వెస్టర్న్ ఆడియన్స్ వాళ్ళకి బాగా నచ్చింది. దానికి ఆస్కార్ వరకు వెళ్ళడంతో ఆస్కార్ లో దానికి ఒక అవార్డు కూడా వచ్చింది సాంగ్ కి. సో ఈ రోజు ఖచ్చితంగా పెద్ది అనేటువంటి సినిమాకి కూడా అదొక మన మట్టి కథ కాబట్టి, మన మట్టి వీరుల తాలూకు కథ కాబట్టి ఖచ్చితంగా ఇది ఆస్కార్ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. గతంలో కూడా ఆస్కార్ నుంచి వచ్చిన తర్వాత కూడా రామ్ చరణ్ గారు మెన్షన్ చేశారు, రంగస్థలం కంటే మించినటువంటి స్టోరీ నేను యాక్ట్ చేస్తున్నాను, క్యారెక్టర్ నేను పోషిస్తున్నాను, ఒక పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్. ఖచ్చితంగా అది వెస్టర్న్ ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా దీని మీద నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఆస్కార్, పెద్ది ఆస్కార్ వరకు వెళ్తే గనక చరిత్ర సృష్టించినట్టే రామ్ చరణ్ గారు. ఆయన కెరియర్ లో జస్ట్ 15 సినిమా, ఇది 16వ సినిమా, జస్ట్ 16 సినిమాలు చేసినటువంటి ఒక హీరో నిజంగా పెద్ది అనేటువంటి సినిమాతో ఆస్కార్ రాకపోయినా పర్లేదు, ఆస్కార్ బరిలోకి వెళ్తే కనుక నిజంగా అదొక హిస్టారికల్ మూమెంట్ అయిపోతుంది. రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా ఆల్రెడీ కాలర్ ఎగరేసే మూమెంట్ ఆయన ఎప్పుడో ఇచ్చేశారు. సో ఇప్పుడు ఈ పెద్ది సినిమా కూడా ఖచ్చితంగా ఆస్కార్ వరకు వెళ్తే డబల్, అంటే ఇంక జీవితాంతం ఒక గుర్తుండిపోయేటువంటి ఒక హిస్టారికల్ మూమెంట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా పెద్ది కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. పెద్ది అనేటువంటి మన మట్టి తాలూకు కథ కాబట్టి మన మట్టి తాలూకు కథ ఆస్కార్ వరకు సౌండ్ వినిపించాలని, పెద్ది కొట్టినటువంటి ఆ సిక్సర్ ఆస్కార్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది ఇవాళ వీడియో. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.